ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎంఆర్పీఎస్ నాయకులు పుల్లప్ప రంగాపురం విలేజ్ సింగనమల మండలం ఇన్ఛార్జ్ మాట్లాడుతూ సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నగడ్డ పద్మావతిని అడ్డం పెట్టుకొని ఆలూరి సాంబశివారెడ్డి అనేక భూ కబ్జాలు చేశారు. మాదిగల ఇల్లు స్థలాలు కబ్జాలు, అలాగే ఇసుక తోలుకొని కొన్ని చోట్ల కోట్లు సంపాదించడం జరిగింది. బుక్కరాయి సముద్రంలో మాదిగ బిడ్డ ప్రెసిడెంట్ చెక్ బుక్లు తీసివేయడం జరిగింది. కేవలం ఒక మాదిగ బిడ్డ అని. AR5 న్యూస్ రిపోర్టర్ సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎం ఓబిలేసు. కబ్జాలు చేయడం జరిగింది ఆయన సాంబశివారెడ్డి. ఈరోజు మాదిగోళ్ళ భూములు గుంచుకున్నారు, మాదిగోళ్ళ ఇండ్లు పట్టాలు కూడా గుంచుకొని కబ్జాలు చేసుకుంటున్నారు. ఇసుక తోలుకొని అనేక కోట్లు సంపాదిస్తున్నారు. గుట్టల్లో మన్ను తోలుకొని కూడా లక్షలు సంపాదిస్తున్నారు. అంటే ఈ పొద్దు బుక్రా సముద్రము మా మాదిగ బిడ్డ పసిరెంటు చెక్కుపోగురు పీకేస్తారు. అంటే ఓ దళితుల అమ్మాయి అని కబ్జాలు చేసేది మీరే, కోట్లు సంపాదించేది మీరే, సంతకం చేయలేదని చెప్పేసి చెక్కుపోగురు పీకేస్తారు మీరే. అంటే అన్నీ మీ నిర్ణయాలే కాల, అంతా మీ బంధువుల్లోనే కోట్లు సంపాదిల్లా, వేరే వాళ్ళు ఎవరు తినేదానికి ఎవరు అవకాశాలు లేవా? అంత ఎమ్మెల్యే సాంబశివారెడ్డి తినాల. ఈరోజు 6 మండలాల్లో 6 మంది ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీలకే ప్రెసిడెంట్గా ఇచ్చినారు, కానీ వాళ్ళు ఎవరూ ఫలితం పొందిండేది ఏం లేదు. మా మాదిగలు అయితే మీ బంధువులే తినల్లా, మొత్తం కోట్లు ఆస్తి మీరే తినల్లా, కోట్ల రూపాయలు మీరే తినల్లా, అన్నీ మీరే కబ్జాలు చేసుకోవాలా. అంటే ఎవరు రొట్లు లేరు, మీ బంధువులే కావాలా. ఈరోజు వీరాంజనేయ అనే ఆయన్ని ఎవరు ఇంతవరకు వాళ్ళ భాగం కూడా చూడలే. నీ దగ్గర పనిచేసేవాడు సాంబశివారెడ్డి. వీరాంజ అయితే నా మాట వింటాడు, నేను చేసినట్ల కబ్జాలు చేసుకోవచ్చు, నేను చేసినట్లు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఈరోజు వీరాంజనేయుని నిలబెడతావు. అంటే అన్నీ నువ్వు చెప్పినట్లే జరగాల. మీ పార్టీలో ఎవరు పని చేయలేదా? పార్టీ నిర్ణయం తీసుకోరా? సొంత నిర్ణయం తీసుకుంటాడా జగన్మోహన్ రెడ్డి? అంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు అవసరం లేదా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరి ఓట్లు వద్దా? మీ బంధువులువే ఎత్తారా? ఓట్లు ఎత్తి గెలుస్తారా? అనేక సీనియర్ నాయకులు పార్టీ పుట్టినాల వంటి కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. రోడ్లు ఈ రోజు నార్పల మండలంలో సత్యనారాయణ ఉన్నాడు. సత్యనారాయణ అంటే ఈ మండలంలోనే ఓ నాయకుడు, పార్టీ పుట్టినాల వంటి పనిచేసినాడు. అంటే ఆయన నిర్ణయం కూడా తీసుకోరా? సాంబశివారెడ్డి ఒకటి చెప్తున్నాం, ఎవరు నిర్ణయం తీసుకోకపోతే నువ్వు కూడా ఉండాల్సిన అవసరం లేదు. పార్టీ పుట్టినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు ఈడ మండలంలో, నియోజకవర్గంలో, వాళ్ళు తీసుకుంటారు. నువ్వు కబ్జా చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ అట్లా వాళ్ళే నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యేకి నిలబెట్టాలని చూస్తారా? ఏమంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కన్ను మూసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి కోటి చెప్తున్నాం, అందరి నిర్ణయాలు తీసుకొని నీ పార్టీలో పనిచేసే నాయకులు, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళ నిర్ణయాలు తీసుకోండి.
దొంగలు కబ్జాలు చేసుకునే నిర్ణయాలు తీసుకోవకండి, మీరు దెబ్బతింటారు. ఆయన సొంత నిర్ణయం తీసుకుంటున్నాడు. ఈరోజు సీనియర్ నాయకులు ఉన్నారు, రొడ్లు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎవరైతే పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ నిర్ణయాలు తీసుకొని ముందుకు రండి. మీరు కూడా అంతో ఎంతో మా ఇంట్లో వాళ్ళు కూడా తీసుకున్నా అంతో ఎంతో ఓట్లు వేసి గెలిపిస్తాం. సొంత నిర్ణయం తీసుకుంటే మాత్రం గెలిపించము. గడప గడపకు ఎంఆర్పీఎస్ వెళ్తుంది. ఈరోజు 80,000 చిల్లర ఓట్లు మాదిగలు ఉన్నాయి. మా మాదిగల భూములే కబ్జాలు చేసినారు. గడప గడప పోయి మనం అన్యాయమైనాము, మన భూములన్నీ కబ్జాలు చేసుకుంటున్నారు. మన ఆడబిడ్డ జనగడ పట్టణాన్ని అడ్డపెట్టుకొని ఈరోజు ఓట్లు వేస్తే మాత్రము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా మనం ఇబ్బంది పడతాము. అందరి నిర్ణయం తీసుకొని ఈరోజు మితికులాయపు ఉన్నాడు, పొరపట్టు స్కాటమే ఉన్నాడు, రాజగోపాల్ ఉన్నాడు. వాళ్ళకి ఎవరికొరికి ఇవ్వండి, మేము కూడా ఓట్లు వేస్తాము. మేము కూడా ఎస్సీ మాదిగలకి అందరికీ చెప్తాము ఓట్లు వేయటప్పుడు మన మాదిగోళ్ళని. నీ సొంత నిర్ణయం తీసుకుంటే మాత్రము నువ్వు ప్రచారం తిరగలేవు. మేము ఏడైనా అడ్డుకుంటాము. మేము చేసిన మా బాధలు, మాకు అన్యాయం జరిగినవి, మాకు అన్యాయం జరుగుతుంటే మా భూముల్లోటివి రొడ్లను తోలకొచ్చి ఆ పేపర్ తీసుకొని మా ఎరకట్లే ఆర్టీఓకు ఇస్తారు. మీరు అంటే నాయనపల్లి కాడ కబ్జా చేసినారు మీ రొడ్లు, వాళ్ళ భూములకు సపోర్ట్ చేస్తే తుంపిరి కాడ చేస్తే తుంపిరి కాడ వాళ్ళ భూములకు సపోర్ట్ చేస్తున్నావు.